హాయ్ అండి. ఒకప్పుడు రైతులు పంటలు పండియాలంటే పెంటలు తోలేవాళ్ళు. ఎండాకాలం సమ్మర్ రాగానే వేసవికాలం రాగానే పెంటలు ఆవులు గేదెలు ఉండేది. గేదెలతో వ్యవసాయం చేసేవాళ్ళం. ఆవులు ఎడ్లను కట్టి నాగండ్లు కట్టి వ్యవసాయం చేసేవాళ్ళం. అప్పుడు అప్పుడు పంటలు వేరండి. కంపల్సరీ పశువుల ఎరువు పోసి భూమి సారం దెబ్బతినకుండా పంటలు పండేవండి అప్పుడు. మరి ఇప్పుడు కేవలం పెస్టిసైడ్స్, దుక్కి మందు, కలుపు మందు, యూరియా, గుళికలు ఇవన్నీ వేసి అడుగు మందులు వేసి పై మందులు కొట్టి పంటలు పండిస్తున్నారండి. మరి దీని మీద దృష్టి పెట్టాలి. కడుపుకు తినే అన్నం కదా, గ్రాస్ కదా. మనం అన్నం పండే భూమి మన కన్న తల్లి గర్భాశయాన్ని ఎట్లా కాపాడుకుంటామో భావితరాల పిల్లల కోసం, మరి మనమందరం బతికే ఈ భూతల్లిని ఇట్లా విషపూరితం అవుతా అంటే ఇలాగే చూడొద్దండి మన ప్రభుత్వాలు. దీని మీద బాగా దృష్టి పెట్టాలి. ఇప్పుడు మరి పశువులు లేవు, పశువుల ఎరువులు లేవు. భూమికి పెస్టిసైడ్స్ అడుగు మందులు పై మందులు కొట్టి ఈ పంటలు పండుతున్నాయి. ఈ పంటలు ఎందుకండి అవి పండి ఎందుకు తినాలి వాటిని? మరి దీని మీద ఆలోచన చేయాలి. ఇవాళ కనీసము భూమికి గ్రీన్ అంటే జీలుగులు, పెసళ్ళు, జనుములు ఇలాంటి కనీసము ఈ పచ్చటి పైరైన వేసి భూమికి బలాన్ని ఇవ్వాలి కదా. మరి అవి మనకు రైతులకు కరెక్ట్గా అందుతున్నాయా? ఏ రైతు ఎకరానికి వచ్చే జీలుగులు ఆ రైతు ఎకరానికి అందుతున్నాయా? దీనికి అందినయి అనే ఒక గ్యారంటీ ఉందా? ఇది నేను రైతు మహిళనే. నా భూమికి 10 సార్లు తిరిగినా కూడా నాకు జీలుగులు అందలేదు. ముందు పోయిన ఇదేమన్నా బంతి భోజనం అండి? బంతి భోజనంలో ఉరికురికిపోయి పోటీపడి ముందట కూర్చుంటే ముందటోనికి ముంతొంపులు, వెనుకోనికి గంటొంపులు అన్నట్టుగా మరి ఇట్లయితే ఈ భూసారం దెబ్బతింటుంది కదా. మరి ప్రతి ఎకరానికి వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే జీలుగులు, పెసళ్ళు మరి భూమికి వేసే అప్పుడు పశు ఎరువులు లేదు కాబట్టి కంపల్సరీ దీని మీద గవర్నమెంట్ ప్రభుత్వాలు దృష్టి పెట్టి ఎవరి ఎకరానికి వాళ్ళకు కంపల్సరీ ఏమైనా వేసి పంటలు పండియాలనే ఒక రూల్ పెట్టాలండి. ఎవరి గ్రామ పంచాయతీకి వాళ్ళకు రావాలి, జీలుగులు రావాలి ఖచ్చితంగా. జీలుగులు వేస్తే పశువులు మేస్తున్నాయి, జీలుగుల పైరు పశువులు తింటున్నాయి అని చెప్పి జీలుగులు వేస్తలేరు రైతులు. వేసిన రైతు వేద్దామని ఆరాటపడి తినంగా కూడా మొదలో ఉన్నా కూడా భూమికి బలం చెప్పి దున్నుడు కూళ్ళు ఖర్చులు లెక్క చేయకుండా కూడా దున్నాలంటే ఎకరాన 5,000 ఖర్చు వస్తుంది. మరి వేస్తే పశువులు వచ్చి మేస్తానయి అని చెప్పి ఇట్లా కూడా రైతులు పెసర రొట్ట జీలుగులు వేయడానికి వెనకపోతాండ్రు. మరి ఇది గ్రామ సర్పంచులు అందరు కూడా ప్రతి గ్రామ సర్పంచ్ కూడా ఇది దృష్టిలో పెట్టుకొని చినుకు పడ్డాక పొలం మల్లల్లా జీలుగులు పశుగ్రాసాలు వేసినప్పుడు పచ్చిక బయళ్ళు ఉన్నప్పుడు పశువులన్నిటినీ పాలిచ్చే గేదెలను మరి పొలాలకు రాకుండా ఖండన చేయాలి. దీన్ని ఎవ్వరు పట్టించుకోకపోతే ఎట్లా? రైతులు ఎట్లా? మరి ఇది ఆర్డర్ చేస్తే గేదెలు రాకుండా చూసుకుంటారు, వాటిని అడవులకు తోలుకపోతారు. పంట పొలాల మీదకి రాకుండా ఆర్డర్ చేయాలి, వాటిని అరికట్టాలి. మళ్ళీ ఇంకొక విషయం అండి, ప్రతి రైతుకు జీలుగులు వేసే పంట పండియాలనే రూల్ పెట్టాలి. ఎవరి ఎకరానికి వాళ్లకు శివారు లెక్కబెట్టి ఖచ్చితంగా గ్రామ పంచాయతీకి జీలుగులు కానీ పెసళ్ళు కానీ పంపించాలండి ప్రభుత్వాలు. ఇది రైతుకు కంపల్సరీ ఇలాంటి రోజు రావాలి. ఖచ్చితంగా పశువుల ఎరువు లేదు కాబట్టి ప్రతి భూమికి ఇన్ని ఎకరాలకి ఇన్ని జీలుగులు చల్లాలనే రూల్ రావాలి. ఖచ్చితంగా ఎవరి భూమికి వాళ్ళకి కావాల్సినవి అక్కడ ఉండాలి, అవి వినియోగించాలి రైతు. ఇలాంటి రూల్స్ ప్రకారంగా రూల్ పెట్టి పండించాలండి. కానీ జీలుగులు వేయకుండా పంటలు పండియొద్దు. కేవలం అడుగు మందులతోనే విషపూరితమైన పంటలు పండొద్దు, భూసారం దెబ్బతినొద్దండి. నా మనసుకు తోచింది నేను తప్పో ఒప్పో చెప్తున్నా అండి. దీంట్లో ఆంతర్యాన్ని ఆలోచించండి. పశువులు మేయకుండా చూడండి. ఎందుకంటే రైతు ట్రాక్టర్లు పెట్టి దున్నిస్తే ఖర్చు వస్తుంది.
వేసిన జీలుగులను మళ్ళీ ఆ గేదెలు వచ్చి మేస్తే ఎట్లా ఆగమైపోతుందని చెప్పి ఇట్లా జనుకుతారు రైతులు. ఊరి మీద గేదెలను అడవులకు తోలాలండి. చినుకుపడంగానే పొలాల మీదకి తోలొద్దు. దీని మీద గ్రామ సర్పంచులు అందరూ కఠినమైన చర్యలు తీసుకోవాలి. రైతును కాపాడాలి, భూసారాన్ని కాపాడాలి, భూతల్లిని కాపాడాలండి. మనం తినే పంట ఇది ఎవరికి వాళ్ళం మనకు బట్టలేదని అశ్రద్ధలు చేయొద్దండి. అందరం రైతులమే. అందరూ ఏకీభవించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటేనే శుభం జరుగుతుంది. ఈ చిన్న చిన్న లాజిక్లే అండి. బాయ్.